చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో వాళ్ళు ఎన్నికలలో ఇచ్చినటువంటి వాగ్దానాలను ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఈ సంవత్సర కాలమంతా కూడా ప్రజలను వంచడంలోనూ మోసగించటంలోనూ అరాచకాలు సృష్టించటంలోనూ హత్య రాజకీయాలు చేయటంలోనూ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తూ కూడా ఈ సంవత్సరమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద నిరంతర హననానికి పాల్పడటము ప్రచార మాధ్యమాలలో విపరీతంగా విషాన్ని చిమ్మటంతోనే కాలం గడిచిపోయింది. ఎన్నికలప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ 5 సంవత్సరాల కాలంలో ఎంతో ప్రజోపయోగమైనటువంటి కార్యక్రమాలని చేస్తూ దాదాపు 2,80,000 కోట్ల రూపాయలను డీబీటీ సిస్టమ్ ద్వారా నేరుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకు అందరికీ కూడా అన్ని వర్గాల ప్రజలను అందరినీ కూడా సంతృప్త స్థాయిలో ఉంచే విధంగా ఆయన పాలన సాగిస్తే మేము అధికారంలోకి వస్తే జగన్ గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలే కాకుండా అదనంగా ఈ 5 సంవత్సరాల కాలంలో 2.5 లక్షల కోట్ల రూపాయలు ఎక్కువగా పేద ప్రజలకు మేలు చేస్తాము. అంతే కూడా కాకుండా అన్ని వర్గాలకు అన్ని రకాలైనటువంటి ప్రజలకు ఎనలేనటువంటి మేళ్లు చేస్తాము అని ప్రజల్ని భ్రమింపజేసి వాళ్ళ చేత ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో అతి ముఖ్యమైనటువంటి కొన్ని పథకాలు ఆడబిడ్డ నిధి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క అమ్మాయికి 1,500 రూపాయలు ప్రతి నెల అందిస్తాను అన్నటువంటి పథకం దాదాపు 2,07,00,000 మందికి అందాల్సినటువంటి ఈ పథకం అసలు ఉరువు లేకుండా పోయింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు అందరికీ కూడా 50 ఏళ్లు నిండినటువంటి ప్రతి ఒక్కరికి 4,000 రూపాయల పెన్షన్ ఇస్తాను అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ విషయాన్నే పూర్తిగా మర్చిపోయారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులకందరికీ కూడా నిరుద్యోగ యువకులకి 3,000 రూపాయల వేతనం ఇస్తాను అని చెప్పినటువంటి వ్యక్తి అసలు దాన్ని పూర్తిగా మర్చిపోయారు. ఈ రోజున బడికి వెళ్ళేటువంటి ప్రతి బిడ్డకు 15,000 రూపాయలు ఇస్తాను అని చెప్పినటువంటి వ్యక్తి దాదాపు 87 లక్షల మంది విద్యార్థులుంటే అందులో దాదాపు 30 లక్షల మందికి ఆ పథకాన్ని అమలు పరచకుండా తను చెప్పినటువంటి 15,000 రూపాయలు కాకుండా 13,000 రూపాయలే వాళ్లకు ఆ తల్లిదండ్రులకు ఆ తల్లి పేరు మీద రావటం అన్నదాన్ని అంటే ఎక్కడా కూడా పూర్తిగా మోసగిస్తూ ప్రతి పథకంలోనూ కూడా అబద్ధాలే చెబుతూ రైతులకు 20,000 రూపాయలు ఇస్తాను అని చెప్పినటువంటి వ్యక్తి ఇంతవరకు ఆ రైతు భరోసా ఎవ్వరికీ కూడా అందనే లేదు. ఇలా 1 కాదు 2 కాదు తన సంవత్సర కాలమంతా కూడా పూర్తిగా అబద్ధాలతో నడుస్తూనే మొన్న 12వ తారీఖున ఆయన పత్రికా సమావేశంలో చెప్పినటువంటి విషయం ఈ రోజున పిల్లలకందరికీ కూడా డబ్బులు వేస్తున్నానని చెబుతూ దీని మీద ఎవరైనా మాట్లాడితే వాళ్ళ నాలుక మందం అని ప్రశ్నించే వాళ్ళ గొంతుకులన్నింటినీ కూడా మూసివేయటానికి ఆయన మాట్లాడినటువంటి తీరు అంటే తన పాలనని ఎవరు ప్రశ్నించకూడదు, తాను ఏమి చెబితే అది పచ్చి నిజం, ఈ సూపర్ 6 పథకాలన్నింటినీ కూడా అమలు పరిచేశాను అని కూడా ఆ రోజున ఆయన ప్రకటించడం జరిగింది. ఈ సంవత్సర కాలమంతా కూడా ఘోరాలు నేరాలు మోసాలు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నేను చేశానని చెబుతారో ఏ ఒక్కటి కూడా అమలు పరచలేదు అన్నటువంటిది పచ్చి వాస్తవం. అదే ఆ అబద్ధాన్నే నిజంగా ఓ అభూత కల్పనని పచ్చి వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సర కాలమంతా కూడా ఒకవైపున అబద్ధాలు చెబుతూ మరోవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద సానుభూతి పరుల మీద పాత్రికేయుల మీద మధ్యవర్తులుగా వ్యవహరించేటువంటి వాళ్ళ మీద అందరి మీద కేసులు బనాయించటము తప్పుడు కేసులు బనాయించటము జైళ్ళలోకి నెట్టటము ప్రశ్నించే వాళ్ళను ప్రతిఘటించేటువంటి వాళ్లను హత్యలు చేయటము ఈ కార్యక్రమాలు నిర్విరామంగా నిరాఘాటంగా చేస్తూ మా పాలన అత్యద్భుతము ప్రపంచంలోనే ఆదర్శప్రాయము దేశంలో అత్యున్నతమైనటువంటి స్థానంలో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాము. 1999 సంవత్సరంలో 2020 అనేటువంటి ఒక పథకాన్ని ప్రకటించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున మళ్ళీ 2047లో ఆంధ్ర రాష్ట్రాన్ని అత్యంత వేగవంతమై
ఈ రాష్ట్రం అంతా కూడా స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చివేస్తాను అని చెబుతున్నటువంటి చంద్రబాబు యొక్క నిజ నైజాన్ని ఈ సంవత్సర కాలంలో ఆయన చేసినటువంటి అప్పులని జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎన్నో రెట్లు అప్పులు చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద నీలాప నిందలు వేయటాన్ని, ఈ పాలన ఎంత అధ్వాన్నంగా నికృష్టంగా ఉన్నదో తెలియచెప్పుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసినటువంటి ఈ పుస్తకాన్ని ఈ రోజున అన్ని జిల్లా కేంద్రాలలోనూ విడుదల చేయటం జరిగింది. ఈ చంద్రబాబు పాలనంతా కూడా ఈ రకంగా అబద్ధాలతో కొనసాగుతుంది. దీని మీద ప్రజలు తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నారని, వైఎస్ఆర్సీపీ శ్రేణులన్నీ కూడా తొలి రోజులలో చంద్రబాబు నాయుడు ఏమైనా మంచి చేస్తాడేమో అన్నటువంటి ఆశతో ప్రజల్లో ఉన్నారు కనుక వేచి ఉందాము అన్నటువంటి పరిస్థితి నుంచి చంద్రబాబు మీద నిరంతర పోరాటం చేయవలసినటువంటి అవసరాన్ని గుర్తించి భవిష్యత్తులో ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో తిరుగుబాటు చేస్తుంది, పోరాటాలు చేస్తుంది, ఉద్యమాలు నిర్మిస్తుంది. ఎక్కడ ఎవరికి ఏ రకమైనటువంటి అన్యాయం జరిగినా మా మొత్తం నాయకులందరూ కూడా ప్రజల కోసమని నిలబడతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ చంద్రబాబు గారి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తుంది.